హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. ఏలయనగా సముద్రము జలములతో నిండియుండునట్లు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఈ వాక్యములో మనము గ్రహించవలసింది, సముద్రములో చేపలు ఎలాగైతే ఉంటాయో, సముద్రము చేపలతో నిండి ఉండునట్లు, సముద్రములో రకరకాల చేపలు, వాటి జాతులు ఒకటని మనం చెప్పటానికి వీల్లేదు, కానీ చాలా చిన్నవి దగ్గర నుండి చాలా పెద్దవి వరకు కూడా చాలా రకాలు ఉంటాయి. కానీ అనేక రకాలతో సముద్రము ఎలాగైతే నింపబడి ఉందో, సముద్రము జలములతో నిండి ఉండునట్లు చూడండి, భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నింపబడాలి. యెహోవా గూర్చిన మహత్య జ్ఞానముతో నింపబడాలి. చూడండి, దేవుడు కోరుకున్న విషయం అది. జలములు, సముద్రములో ఎంత నీరు ఉంటుందో అది ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి వెళుతుందో, మరలా అదే నీరు వస్తుందో, మరలా ఇంకొక వేరేదైనా వస్తుందో మనకైతే తెలియదు. అది ఎవరికి తెలుసు? దేవుని మాత్రమే తెలుసు. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో, అది ఎక్కడికి వెళుతుందో అనేది చూడండి. అందుకనే సముద్రములో ఏదైతే జలములతో నిండి ఉందో, జలములు ఉన్న చోట, ఎందుకంటే విస్తారముగా జలములు ఉండుట వలన దేవుడు ఏమని చెప్పాడంటే, జలములే చేపలను పుట్టించునుగాక. నీరే చేపలను పుట్టించిని అంటే నోటి మాట చేత కలుగజేశాడు. జలము అనగా నీరు, నీరు. సముద్రము ఎలాగైతే నీటితో నింపబడి ఉందో, మనుషులు కూడా, భూలోకములో ఉన్న మనుషులు కూడా ఆయన మహత్యమును గూర్చిన జ్ఞానంతో నింపబడాలి. అది దేవుడు ఆశించింది. ఒకవేళ నింపబడకపోతే, దేవుని జ్ఞానము లేకపోతే, దేవుని జ్ఞానము వాళ్ళకు దొరకకపోతే, దేవుని జ్ఞానముతో వాళ్ళు నింపబడకపోతే, దేవుని జ్ఞానాన్ని వారు కలిగి ఉండకపోతే, వాళ్ళు ఏమవుతారు? దేవుని తెలుసుకోలేరు. దేవుని జ్ఞానం మనుషులకి ఎందుకు కావాలి? మనుషులకి ఎందుకు కావాలంటే, మనుషులు దేవుని జ్ఞానముతో నింపబడినప్పుడు, దేవుని జ్ఞానము మనుషులకు ఉన్నప్పుడు వాళ్ళు ఏమవుతారంటే చెడు నుండి వేరవుతారు. ఇది మంచి చెడు అనేవి విచక్షణ జ్ఞానం అనేది తెలుస్తుంది. మరి కొంతమంది చదువుకుంటున్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బాగా చదువుతున్న వాళ్ళు ఉన్నారు, బాగా డిగ్రీలు సంపాదించిన వారు ఉన్నారు, మంచి జాబులు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు తెలియట్లేదు విచక్షణ జ్ఞానం అనేది వాళ్ళకి ఎందుకు తెలియట్లేదు? ఎందుకంటే అక్షర జ్ఞానం అనేది మనుషులను ఏం చేస్తుందంటే, అక్షర జ్ఞానం ఉండుట వలన మనుషులు అతిశయిస్తారు. అందుకనే దేవుని వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, అధిక విద్య అధిక శోకమును కలుగజేస్తుంది. అధిక విద్య అధిక శోకాన్ని కలుగజేస్తుంది. నలుదిశల మనుషులు తిరుగుతున్న బట్టి జ్ఞానం ఎక్కువ అవుతుందంట. అందుకనే దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో చెప్పాడు, మనుషులనేవాళ్ళు నలుదిక్కులు తిరుగుట వలన ఆ జ్ఞానం ఎక్కువ అవుతుంది. అక్షర జ్ఞానం అనేది మనిషిని
ఏం చేస్తుందంటే చంపేస్తుంది, మనిషిని చంపేస్తుంది. ఆత్మీయ జ్ఞానం మనిషిని ఏం చేస్తుంది? తగ్గించుకునేటట్టుగా చేస్తుంది, దీనుడిగా చేస్తుంది. తగ్గించుకునేటట్టుగా చేస్తుంది, దీనుడిగా చేస్తుంది, మాట వినేవాడిగా చేస్తుంది, వినుబుద్ధిని కలుగు చేస్తుంది, తగ్గించుకునేటట్టుగా చేస్తుంది. ఆత్మీయ జ్ఞానం అనేది మనిషికి చాలా అవసరం, మనిషికి చాలా అవసరం. అదే అక్షర జ్ఞానం ఉండటం వలన మనుషులు అతిశయిస్తారు. అందుకనే చాలామంది చెప్పుకుంటారు, మా మనవడు మంచి జాబ్ చేస్తున్నాడండి, మంచిగా చదివాడండి, మా అబ్బాయి మంచి జాబ్ చేస్తున్నాడండి, కొన్ని లక్షల రూపాయలు తెచ్చుకుంటున్నాడు ప్రతి నెల అని ఎలా చెప్తారు? గొప్పగా చెప్తారు. ఎలా చెప్తారు? గొప్పగా చెప్తారు. గొప్పగా చెప్పటం అనేది తప్పేం కాదు, తప్పేమి కాదు. గొప్పగా ఉండాలి, గొప్పగా ఉండాలి. గొప్పగా ఉండటం అనేది దేవుడు కోరుకున్నాడు. కానీ నీవు చదివిన చదువు ఆ చదువు ఏం చేయాలి? నిన్ను దేవునికి దూరం చేయకూడదు, నిన్ను దేవునికి దూరం చేయకూడదు. నీ ఉద్యోగము ద్వారా నువ్వు దేవుని సన్నిధికి దూరం అవ్వకూడదు. చాలామంది ఏమంటారంటే, నేను ఉద్యోగంకి వెళ్ళాలండి, ఆదివారం కూడా ఉద్యోగం ఉంటుంది, ఆదివారం కూడా డ్యూటీకి వెళ్ళాలి, ఆదివారం కూడా డ్యూటీకి వెళ్ళాలి. నేను అన్ని సంవత్సరాలు చేసి ఎందుకు మానేశానంటే, ఆదివారం కూడా చేయాలంటున్నారు, ఆదివారం కూడా. మరి నేను 5 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యి సేవకి వెళ్ళి ఇవన్నీ చేసేది ఎందుకు? ఇది ఊరికే బతుకు తెరువు కోసమే. ఇదేంటి? బతుకు తెరువు కోసమే. సేవ లేదు కాబట్టి, సేవ జరగటం లేదు కాబట్టి. ఇది ఏదో చూడండి, కుటుంబంలో ఏదో ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడుతున్నానని అందులో చేసే. కానీ ఎప్పుడైతే చూడండి సేవకు కూడా ఆటంకకరంగా ఉందో అప్పుడు ఏం చేశారంటే దాన్ని మానేశారు. చాలామంది అన్నారు, చాలామంది తిట్టారు, చాలామంది గొణుక్కున్నారు, చాలామంది ఇప్పుడు దాకా కష్టపడ్డావు, ఇప్పుడు దాకా 6 గాలాలకు శ్రమించావు, ఇదిగో ఫలితం దగ్గరికి వచ్చేసరికి మానేస్తున్నావు అన్నారు. ఫలితం దగ్గరికి వచ్చేవరకే మానేస్తామన్నారు. అంటే దానికి కూడా నేను ఒప్పుకుని ఏం చేశానంటే మళ్ళీ గన్నవరంలో జాయిన్ అయ్యా. గన్నవరంలో కొన్నాళ్ళు జాయిన్ అయ్యా. తెలిసిన వాళ్ళు లేకపోయినా సరే వెళ్ళి జాయిన్ అయ్యా. జాయిన్ అయితే వాళ్ళు జీతం ఇవ్వటం మానేశారు. కనుక అనేకమైన ఇబ్బందులు, అనేకమైన ఆర్థిక పరిస్థితులు. కనుక చూడండి, ఈ వాక్యమును బట్టి మనం చూసినట్లయితే నీతిని తప్పి తన నగరును స్థాపించుకునే వానికి శ్రమ. నీతిని తప్పి తన నగరును స్థాపించుకునే వానికి శ్రమ. నీతిని తప్పావు, ఇప్పుడు నేను నాకు సేవ ఎందుకులే, ఆదివారం కూడా వెళ్దాం అనే మనసుంటే సేవ చేయడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. వాళ్ళు ఏంటంటే ఆదివారం కూడా రావాలి. చాలాసార్లు ఇబ్బంది పెట్టారు, కంప్లైంట్లు చేశారు, ఏఈ గారికి చేశారు, డిఈ గారికి చేశారు, ఏడీ గారికి చేశారు. చూడండి ఎంతోమందికి చెప్పారు. తర్వాత చూడండి బాగా తలనొప్పి ఎప్పుడు వస్తుంది? ఏదైతే ఒక సమస్య ఉందో అది నెత్తి మీదకి బాగా భారం అయినప్పుడు, అప్పుల భారం ఎక్కువైపోయిందండి, అప్పులోళ్ళు వచ్చి ఇంటి మీద పడుతున్నారండి, వాళ్ళ ఇది నేను పడలేకపోతున్నానని కొంతమంది అంటారు. అవునా కాదు? కనుక ఎప్పుడైతే నెత్తి మీదకి వచ్చి పడతాయో చూడండి, అప్పుడు కొంతమంది తట్టుకునే వాళ్ళు ఉంటారు, భరించే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే అప్పుల బాధ తట్టుకోలేక ఉరిబెట్టుకు చచ్చిపోవటమో, ముందు దాగి చచ్చిపోవటమో, కాలంలో పడిపోవటమో, ట్రైన్ల కింద పడిపోవటమో, ఈ విధంగా బలవంతంగా చచ్చిపోతున్నారు. చూడండి, అలా చావలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే తొందర చేసేది అపవాది. తొందరలో ఏదో రకంగా మనల్ని ఏం చేయాలి? మన గొప్పవాళ్ళని చేయాలని కాదు, ఏదో ఒక తొందర పెట్టి, ఏదో ఒక చికాకు పెట్టి, ఏదో ఒక గలిబిలి చేసి, ఏదో ఒక రకంగా మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని పాడు చేయాలి. సుఖంగా బ్రతుకుతున్న వాడిని
మంచిగా బ్రతుకుతున్న వాడిని, ప్రశాంతంగా బ్రతుకుతున్న వాడిని చూడండి ఏం చేస్తుందంటే తన జీవితంలో, తన కుటుంబంలో, తన మనస్సులో చూడండి అనేకమైన వాటిని కలతలను రేపి, గలిబిలిని రేపి ఏం చేస్తుందంటే అపవాది మనల్ని బలహీనపరిచి మనల్ని పాడు చేస్తుంది. అందుకనే నీతిని తప్పిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇందాక మనం పాడుకున్నాం పాట, బిలాము నీతిని తప్పాడు. దేవుని ప్రవక్త ఆయన ఆయన ఏమంటున్నాడు, ఏంటయ్యా నువ్వు నా ప్రవక్తవు కదా, నా తరపున ఉండాలి కదా, వాళ్ళు నా బిడ్డలు కదా, నా ప్రజలు కదా, నేను కదా వాళ్ళని దీవించింది, నేను దీవించిన వాడిని నువ్వు శపించటం ఏంటయ్యా, నువ్వు నా ప్రవక్తవు కదా, నా పక్షంగా ఉన్నవాడివి కదా, ఎందుకు వాళ్ళ పక్షానికి వెళ్ళిపోయావు విషయం, ఎందుకు అలాంటి మనసు ఎందుకు వస్తుంది నీకు అని చెప్పి అని అన్నాడు. ఎందుకు? బహుమతుల కోసం, బహుమతుల కోసం వాళ్ళు ఇచ్చే చూడండి ఏమన్నాడంటే బాలాకు ఇంటిడి బంగారం ఇస్తున్నాడు, నీ ఇంటి అంతా కూడా బంగారం చేస్తానన్నాడు. నేను ట్రైనింగ్ అయిన కొత్తలోనే నాకు ఒక ఆఫర్ వచ్చింది. 5 సంవత్సరాలు అయిపోయింది, ఇక నేను సేవలోకి వస్తా. ఇక్కడికి వచ్చే టైంలో ఒక ఆఫర్ వచ్చింది. ఏమొచ్చిందంటే, అయ్యా మీరు మా సహవాసంలోకి వచ్చారనుకో, మా అన్నయ్య గారు వాళ్ళ తమ్ముడు ఒక ఆయన సేవ చేస్తున్నాడు ఒక సంస్థలో. ఆయన ఏమన్నాడంటే, తమ్ముడు మా దాంట్లోకి రా, 7,000 ఇస్తారు నెల. అప్పట్లోనే 7,000 అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది? చాలా. ఇప్పుడంటే అప్పుడే 7,000 అంటే మేము 1000 రూపాయలతో మేము బతికాం. అప్పట్లో 7,000 అంటే దగ్గర ఇప్పుడు 70,000తో సమానం. 7,000 ఇస్తారు తమ్ముడు. నువ్వు చేరిన వారం రోజులకే ఒక బండి ఇస్తారు. నీకు అనాథ పిల్లల్ని తీసుకొస్తారు వాళ్ళే, లేకపోతే తల్లిదండ్రులు లేని వారిని, లేకపోతే వృద్ధులని, అంటే భర్త లేని వారిని, పిల్లలు చూడలేని వారిని, వాళ్ళందరిని కూడా అనాథాశ్రయాలు పెట్టుకుంటే నీకు వాళ్ళే ఇల్లు కట్టిస్తారు, వాళ్ళే మందిరం కట్టిస్తారు, వాళ్ళే అదంతా అకామిడేషన్ అంతా వాళ్ళే చేస్తారు. నువ్వేమీ లేదు, ఊరికే అట్లా ఉండి చూసుకుంటే చాలు అని చెప్పాడు ఆయన, బతికినాడు. చెప్తే నేను అన్నాను, లేదండి నేను అక్కడ మారుమనసు పొందాను, అయ్యగారు వాళ్ళు మాకు ఇది నేర్పించారు. అబ్రహాము విశ్వాసంతో పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూసినట్లుగా ఆ విశ్వాసాన్ని మాకు నేర్పించారు. 5 సంవత్సరాలు ఉన్నానంటే మా అమ్మోళ్ళు ఒకసారి ఒక 20 కేజీలు 10 కేజీలు బియ్యం ఇచ్చారండి. ₹1 డబ్బులు ఇవ్వాలి, నా రక్త సంబంధులు ఎవరు ఇవ్వాల. ఎవ్వరు కూడా ఇదిగో ఫలానా వ్యక్తి అక్కడ సేవకి వెళ్ళాడు, ట్రైనింగ్లో ఉంటున్నాడు, సేవ చేయడానికి దేవుడు పిలిచాడు అని చెప్పి ₹1 కూడా ఎవరో ఇచ్చిన వాళ్ళు లేదు. నేను అవనగడ్డ సంఘం నుంచి వచ్చాను, అక్కడ ట్రైనింగ్ అవటం అవనగడ్డ సంఘం నుంచి వచ్చాను నేను. అవనగడ్డ సంఘస్థులు ₹1 ఇచ్చిన వాళ్ళు లేరు, ₹1 ఇచ్చిన వాళ్ళు లేరు, ఒక బియ్యం గింజ ఇచ్చిన వాళ్ళు లేరు. ఎవరు ఏంటంటే ఎవరికి వాళ్ళే. అయ్యో మన సంఘం నుంచి వెళ్ళాడు కదా ఆయన, ఆ వ్యక్తి మన సంఘం నుంచి వెళ్ళాడు కదా అని చెప్పి ఎవరు కూడా పట్టించుకున్న వాళ్ళు నేను ఏమనుకున్నానంటే దేవుడు కదా సేవకు పిలిచింది, వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు అంటావేంటి? దేవుడు కదా సేవకు పిలిచింది కనుక దేవుడే ఇస్తాడు. నిజంగా అన్ని సంవత్సరాలు ఉన్నామంటే చూడండి, నిజంగా దేవుడే పోషించాడు. కనుక చూడండి, నీతిని తప్పిన తర్వాత ఇంకా ఏది సంపాదించుకున్న ఉపయోగం ఏముంది? నీతిని తప్పిన తర్వాత ఏది సంపాదించుకున్న ఉపయోగం ఏముంది? విలువ లేనప్పుడు ఏది సంపాదించినా విలువ ఉంటుందా? విలువను పోగొట్టుకున్నప్పుడు. అంటే నీతిని తప్పిన తర్వాత ఇప్పుడు బిలాము కూడా ఏం చేశాడు? నీతిని తప్పాడు. నీతిని తప్పిన తర్వాత తనకు అసలు మామూలుగా అయితే కనబడాలి, కళ్ళు కనబడాలి, కానీ కళ్ళు నెత్తికి వచ్చిన తరము కలదు. ఏంటి? ఎప్పుడైతే వెండి బంగారాలు వజ్ర వైడూర్యాలను ఇస్తానని చెప్పి ఎప్పుడైతే రాజుగారు అన్నాడో
చూడండి ఏమైపోయినాయి, తన కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోయినాయి, తన కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోయి ఏమంటున్నాడు, ఎదురుకుండగా దేవుని యొక్క చూడండి దేవుని యొక్క దూత ఖడ్గం పట్టుకొని, ఆయన మహాదూత ఖడ్గం పట్టుకొని ఎదురుగా నిలబడితే కూడా కనపడాల, ఎదురుగా నిలబడితే కూడా కనపడ. చూసారా ఎంత కళ్ళు మూసుకుపోయినాయి. కళ్ళు ఏంటంటే చూడండి వేటి మీద అయితే మనుషులకి ఉంటుందో వాటి మీద ఉన్నప్పుడు ఆ మనుషులకంట కళ్ళు మూసుకుపోతాయి అంట. కళ్ళు మూసుకుపోతాయి, ఏం కనపడవే. అందుకని అంటారు పెద్దలు కూడా, ఆడు కన్ను మిన్ను కానట్లా. మనుషులు కనపడతలేదా? కళ్ళకి మనుషులు కనపడట్లా. అందుకనే దేవుని వాక్యములో కూడా కళ్ళు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, కళ్ళు నెత్తికి వచ్చిన తరము కలదు. కనుక ఇప్పుడు చూడండి, బిలాముకి ఏమొచ్చినాయి? కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి. ఎదురుగా ఉన్న దేవుని యొక్క మహాదూత ఖడ్గం పట్టుకుని ఉంటే ఆయన కూడా కనపడు. ఎవరి ప్రవక్త? దేవుని యొక్క యెహోవా ప్రవక్త. యెహోవా ప్రవక్తకే కళ్ళు కనపడకపోతే ఇంకెవరికి కనపడతాయి? ఇంకెవరికి మనలాంటి వాళ్ళకి కనపడతాయా? మనలాంటి వాళ్ళకి కనపడతాయి, సామాన్యమైన వ్యక్తులకి. యెహోవా ప్రవక్తకే కళ్ళు కనపడకోకుండా ఉంటే, యెహోవా ప్రవక్తే దేవుని యొక్క మహాదూతను చూడలేకపోతే చూడండి ఇంకెవరికన్నా కనపడతాయా? కనపడే అవకాశం ఉందా? అందుకని అప్పుడు ఏమన్నాడంటే, గాడిదకు నోరిచ్చాడు. గాడిదని కొట్టాడు, 3 సార్లు కొట్టాడు. ఎన్నిసార్లు? 3 సార్లు కొట్టాడు. అప్పుడు గాడిదకి నోరిచ్చాడు. గాడిదకి ఏమయ్యా? గాడిద చెబుతుంది, నీ దాననైన దగ్గర నుండి ఇంతకాలం నుండి నా మీద ఎక్కుతూ వస్తున్నావు, ఎప్పుడైనా సరే నేను ఇబ్బంది పెట్టానా? కదలకోకుండా ఉన్నానా? నడవకోకుండా ఉన్నానా? చూడండి, నువ్వు చెప్పినట్టుగా నేను చేశాను కదా, ఎందుకు నన్ను ముమ్మార్లు కొట్టావు? నువ్వు ఎదురుకుండగా ఖడ్గం పట్టుకున్న దేవుని యొక్క మహాదూత ఎదురుకుండగా కనపడుతుంటే నీ కళ్ళు కనపడతలేదా? నీ కళ్ళుకి కనపడలేదా? చూడండి, ఎవరి చేత బుద్ధి చెప్పించాడు? గాడిద చేత, నోరు లేని గాడిద చేత. అంటే చాలామంది నోరు లేని గాడిద చేత బుద్ధి చెప్పించిన తర్వాత కళ్ళు తెరిచాడు, కళ్ళు తెరవబడింది. అందుకని అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, చూడండి, కన్నులు తెరవబడినవా అని దేవోక్తి, కన్నులు తెరిచినవా అని దేవోక్తి. అంటే నా కన్నులు తెరిచాడు దేవుడు, నా కన్నులు తెరిచాడు అంటే అప్పుడు వరకు మూసుకుపోయినాయి అని అర్థం కదా, అప్పుడు వరకే కళ్ళు మూసుకుపోయినాయి అర్థం కదా. కనుక చూడండి, ఇక్కడ కూడా దేవుని యొక్క జ్ఞానము ఉంటే ఏం తెలుస్తుంది అంటే కళ్ళు మూసుకుపోవు, కళ్ళకి కనబడతాయి, తేటగా కనబడతాయి. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా కష్టపడి నా కుటుంబాన్ని పోషించా. అందుకనే పౌలు అంటున్నాడు, ఈ నా చేతులు కష్టపడి పనిచేసింది. పౌలు చివరి వరకు కూడా డేరాలు కుట్టుకుంటూ పరిచర్య చేశాడు. తను చేసిన పరిచర్యలో తను పనిచేస్తూ కష్టపడుతూ ఆ కష్టపడే విషయంలో కూడా సిగ్గుపడలేదు. నీతిని తప్పితే సిగ్గుపడాలి, నీతి లేకపోతే సిగ్గుపడాలి, నీతిగా లేకపోతే సిగ్గుపడాలి. నీతిని తప్పిన తర్వాత సిగ్గుపడకోకుండా ఉంటే అప్పుడు ఏమంటారో తెలుసా? నీతిహీనులంట సిగ్గు ఎరుగరు. నీతి లేని వాళ్ళకంట సిగ్గు అనేది ఉండదంట. అందుకని దేవుని వాక్యంలో ఉంది ఆ మాట, నీతిహీనులు సిగ్గు అనేది తెలియదు వాళ్ళు. ఏం తెలియదు వాళ్ళకి? చూడండి, నీతి లేని వారికి సిగ్గు అనేది తెలిసినట్టుగా ఉండదు. ఎందుకంటే నీతిని తప్పి తన నగరుని స్థాపించాలని అనుకుంటున్నాను. అట్టివారికి శ్రమ. ఎందుకంటే జ్ఞానము ఉండుట వలన అందుకనే మనం చెప్పుకున్నాం మొదటి వారమైన జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని
సంతోషపరచును. ఎందుకంటే చూడండి, మనుషులు ఆయన మహత్యమును గూర్చిన జ్ఞానముతో, ఆయన మహత్యమును గూర్చిన జ్ఞానముతో వాళ్ళు నిండి ఉండాలి. నిండి ఉన్నప్పుడు అందుకనే నోరు నిండిన దాన్ని బట్టి, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయము దేనితో నింపబడి ఉందో చూడండి, మనం హృదయము నిండిన దాన్ని బట్టి కొన్నిసార్లు మనం ఏమంటామంటే, ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో హృదయంలో ఉంటుంది అది. కొన్నిసార్లు పక్కనోడు ఏదైనా చెబుతుంటే మనం హృదయంలో ఏది ఉందో అది మాట్లాడేస్తాం. నేను అదేం అడగలేదుగా నిన్ను అంటారు. అదేమి అడగలేదుగా నిన్ను, ఆ విధంగా నేనేమి చెప్పమని అనలేదుగా, అదేంటి అని చెప్పేవేంటి అని అంటారు. ఎందుకంటే అప్పటికి వీళ్ళు చెప్పే మాట వినలేదు. వినుకోకుండా తన హృదయములో ఏదైతే నిండి ఉందో తన నోటి ద్వారా వచ్చేసింది. కనుక చూడండి, మనము కూడా సముద్రం అంట జలములతో ఎలా నిండి ఉందో చూడండి, భూమి కూడా యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానంతో నిండి ఉన్నప్పుడు అప్పుడు మనం వ్యర్థమైన వాటిని అనుసరించం. వ్యర్థమైన వాటిని అనుసరించు వారు వ్యర్థులైపోతారు. వ్యర్థమైన వాటిని అనుసరిస్తే, వ్యర్థమైన వాటిని చూడండి మనం చేస్తే మనం వ్యర్థులం అయిపోతాం. వ్యర్థత్వంలోకి వెళ్ళం, అజ్ఞానములో ఉండం, అవివేకముగా నడుచుకోనం, బుద్ధిహీనముగా మాట్లాడడం, బుద్ధిహీనమైన పనులు చెయ్యం. ఎందుకంటే దేవుని జ్ఞానంతో నింపబడినప్పుడు మనుషులు ఆ విధముగా ప్రవర్తిస్తారు, ఆ విధముగా నడుచుకుంటారు. ఆ విధమైన పోకడ ఉంటుంది, నడవడిక ఉంటుంది. ఒకవేళ అలా లేకపోతే ఏమవుతుంది చూడండి, వాళ్ళు ఎలా నడుచుకుంటారంటే దేవుని మహాత్మ్యమును గూర్చిన జ్ఞానంతో వాళ్ళు నింపబడకపోతే ఏమవుతుందంటే వారి బిడ్డల విషయములో కానీ, వారి కుటుంబ విషయములో కానీ, వారికి ఉన్న వాటి విషయములో కానీ, అన్నిటి విషయములో కూడా చూడండి వాళ్ళు ఏవి చేయకూడదు అది చేస్తారు, ఏది చెయ్యాలో అది చేయటం మానేస్తారు. ఎప్పుడైతే అవ్వ చూడండి ఈ సర్పము మాటలు విందో దేవుని మాటలు అనటానికి ఇష్టపడిందా? అదే అన్నమాట. మనము దేవుని యొక్క మహత్యమును గూర్చిన జ్ఞానముతో నింపబడకపోతే మనము మంచి మాటలు వినాలనుకుంటాం. ఎవరికైనా సరే మంచి అంటే ఎవరికైనా మంచే కదా కావాల్సింది. నిజమేనయ్యా, అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను, మంచి కావాలి, మంచి జరగాలి, మంచి రావాలి, మంచే కావాలి అని అంటారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి మటుకు మంచి రాదు, ఎదుటి వాళ్ళ మొట్టి దగ్గర నుంచి మట్టుకి నాకు అన్యాయం జరగకూడదు అనుకుంటారు. కానీ వీళ్ళు మట్టుకు అన్యాయం చేస్తారు. ఎదుటి వారి నుండి నాకు న్యాయం కావాలంటారు. కానీ వీళ్ళ దగ్గరికి మట్టుకు న్యాయం దొరకదు. కనుక దేవుని జ్ఞానం ఉండుటను బట్టి మనుషులు ఏమవుతారు? బుద్ధి కలిగిన వారు అవుతారు, మాట వినేవారు అవుతారు, సాత్వికులు అవుతారు, తగ్గించుకుంటారు, దీనులుగా ఉంటారు. చూడండి, మంచి మనస్సును కలిగి ఉంటారు. దేవుని వాక్యంలో ఇంకొక మాట ఏముందంటే, ఎవరైతే దేవునిలో ఉన్నారో, ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే రక్షణ పొందారో, ఒకవేళ నువ్వు రక్షించబడిన తర్వాత, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుడు అనేక విషయాలు నిన్ను దీవించాడనుకో, అభివృద్ధి చేశాడనుకో, అన్ని విషయాలు నీకు బాగుందనుకో, ఏం చేయాలంటే పక్క వారికంట ఎవరైతే బేదలుగా ఉన్నారో వారికి అందులో పాలి భాగస్తులుగా చేయాలి. కొన్ని కంపెనీలు ఉన్నాయి. కోల్గేట్ ఉంది, కోల్గేట్ పేస్ట్ చాలా రకాల పేస్ట్లు ఉన్నాయి. దాంట్లోనే సాల్ట్ అని, స్ట్రెంగ్త్ అని, ఈ చాలా రకాల పేస్ట్లు ఉన్నాయి. ఒకప్పుడు పళ్ళ పొడి వచ్చేది, ఎంత
పళ్ళపొడి వచ్చేది, కోల్గేట్ పళ్ళపొడి. తర్వాత మీకు తెలిసే ఉంటుంది, బూడిదతో, బూడిదే, ఏ బూడిది, ఊక బూడిదలో ఏదో రంగు కలిపి కొంచెం దాన్ని కూడా పళ్ళపొడిగా వాడేవాళ్ళు. అదే టైంలో కోల్గేట్ వచ్చి చాలా చాలా గొప్పగా అప్పుడు అమ్ముడుపోయింది. అప్పుడు ఆ కోల్గేట్ కనిపెట్టిన ఆయన ఏం చేశాడంటే, ఫస్ట్ 100 రూపాయలకి 10 రూపాయలు తీసి ఏం చేశాడంటే, దేవునికి, అనాథ పిల్లలకి, విధవరాళ్ళకి, తల్లిదండ్రులు కొంతమంది కోల్పోతూ ఉంటారు. ఏంటంటే తల్లిదండ్రులు లేకుండా పోతారు పిల్లలకు కొంతమంది, కొన్ని యాక్సిడెంట్లు అయినప్పుడు, కారు యాక్సిడెంట్లో ఏదో ఒక సందర్భంగా అయినాడు. వాళ్ళందరికీ కూడా అలా చేసి, అలాంటి ఆర్ఫన్స్ హోమ్ పెట్టి అలా చేశాడంట. తర్వాత 20%, అంటే 20%, తర్వాత 30%, తర్వాత 40%, తర్వాత 50%, తర్వాత 60%, తర్వాత 70%, తర్వాత 80%, ఇప్పుడు 90% ఇస్తున్నాడు. అప్పుడు 10% తీసుకుంటాడు. 100 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటాం, 90 రూపాయలు. మరి ఎవరి మనసు మంచిది? మరి ఆయనకి రక్షణ ఉందో లేదో మనకైతే తెలియదు. ఎవరి మనసు మంచిది? చూడండి, ఎవరైతే ఆ విధంగా ఉన్నారో చూడండి, నిజంగా వాళ్ళని ఇప్పుడు టాటా కారులు ఉన్నాయి, టాటా లారీలు ఉన్నాయి. అయినా చూడండి, ఎంతో కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఇచ్చేవాడు ఆయన. దీనికి అనాథ పిల్లలకి. తర్వాత మరి ఏదైనా కాలేజీలో మంచి మార్కులు వచ్చి ఎవరైనా ఉంటే వారిని చదివిచ్చే పూచి, వాళ్ళకయ్యే ఖర్చు కానీ అంతా వాళ్ళే పెట్టుకునేవాడు. స్కాలర్షిప్ అన్నమాట. ఎంత స్కాలర్షిప్ ఇచ్చేవాడు ఆయన. ఆయనకి రక్షణ లేదు. ఎన్నో వేల కోట్ల రూపాయలు, వేల లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేవాడు ఆయన. చనిపోయాడు ఆయన, ఈ మధ్యనే చనిపోయాడు. ఎన్నో వ్యాపారాలు ఉండొచ్చు, ఎన్నో చేయొచ్చు, కానీ నిజంగా మంచి మనసు అనేది అందరికీ ఉండదు. మంచి మనసు అనేది అందరికీ ఉండదు. ఎవరికి ఉంటుంది? దేవుని భయం. అయ్యో, దేవుడు నన్ను ఎంతగా అభివృద్ధి చేశాడు కదా, ఎంతగా అభివృద్ధి పరిచాడు కదా, ఎంత అభివృద్ధి పరిచిన దేవుడు. నేను పేదవారికి అందుకని ఆయన అన్నాడు, పేదవారికి అప్పిచ్చువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. పేదవారికి సహాయం చేసేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు. కొంతమంది అంటారు సమాజంలో, రే కాయకు వచ్చినా సరే కాకులకు కూడా విసరాల్సడరా అని అంటారు. ఏంటంటే అది అంటే తన మనసు ఏంటంటే, కాకులు వచ్చినప్పుడు కూడా ఒకవేళ అన్నం తినేటప్పుడు ఆ మెతుకులు వాటికి వెళ్ళిపోతాయి అని చెప్పి అలా కూడా చేయరా. చూసారా? అంటే సమాజంలో కూడా మనుషులైన వారి విషయంలో ఏమనుకుంటారంటే, ఎంత పిసినారు వాళ్ళు ఏంటిరా, ఎంత పనికిమాల వాళ్ళు ఏంటిరా. నిజంగా చూడండి, ఆ విధముగా అనుకున్నట్టును బట్టి చూడండి, వాళ్ళకేమన్నా మేలు ఉంటుందా? మేలు ఉండనే. కనుక చూడండి, సమాజంలో చాలామందిని చూస్తున్నాం మనం. చూడండి, ఆ తల్లి ఉంది, ఆమె పేరు ఆమె కాలిఫోర్నియా నుండి వచ్చి ఇక్కడ చేసిన పని ఏంటంటే, కుష్ఠరోగులకి పరిచర్య చేసింది. అసలు ఆమెకి ఏమైనా సంబంధం ఉందా వీళ్ళతో ఏమన్నా? తెలిసిన వాళ్ళ, బంధువుల, రక్త సంబంధుల, ఎవరు? ఎంత పరిచర్య చేసింది ఆమె. తన జీవితాన్నే త్యాగం చేసింది. కలకత్తా వీధుల్లో, మురికి వాడలలో ఉండి నిజంగా దేవుని ప్రేమ, క్రీస్తు యొక్క
నిజమైన స్వారూప్యముకు ఆమె వచ్చింది కాబట్టి ఆమె ఆ విధముగా చేయగలిగింది. ఆ విధంగా అంటే క్రీస్తు ప్రేమని అలా విధంగా వెల్లడి చేసింది, ఆ విధంగా వ్యక్తపరిచింది. నిజంగా క్రీస్తు యొక్క స్వారూప్యానికి ఆమె రాకపోతే ఈ మురికివాడలో నేను తిరగటం ఏంటి, నా జీవితాన్ని నేను పణంగా పెట్టడం ఏంటి, నా జీవితాన్ని త్యాగం చేయటం ఏంటి? అనేక మంది మ్యారేజీలు చేసుకుంటున్నారు, భర్తతో ఉంటున్నారు, పిల్లలను కంటున్నారు, కుటుంబంతో ఉంటున్నారు, మంచి జాబులు, మంచి ఉద్యోగాలు లేదా మంచి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు బహుగా వర్ధిల్లుతున్నారని చెప్పి ఆమెను కూడా ఉండదా? పుట్టిన వాళ్ళందరికీ కూడా ఏముంటుందంటే నేను, నా కుటుంబం, నా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు ఎవరు. కానీ ఆమె ఏమనుకుంది? చూడండి, దేవుడు తనను భారతదేశం వెళ్ళి చూడండి ఈ విధముగా చెయ్యమని చెప్పాడు. తన జీవితాన్ని త్యాగం చేసిన మదర్ తెరీసా. మదర్ అనగా తల్లి, అనగా నిజంగా వారిలో ఉన్న ప్రేమ. నిజంగా ఆ తల్లి దేవుని జ్ఞానముతో నింపబడకపోతే నిజంగా అంతమందికి ఆశ్రయం ఇచ్చేది కాదు. అంతమందికి ఆమె వలన మేలు కలిగేది కాదు. అంతమంది ఆమె ద్వారా మేలు పొందుకునేవాళ్ళు కాదు. నిజంగా దేవుని యొక్క జ్ఞానముతో నింపబడుట వలన ఆ తల్లి వలన అనేక వేల లక్షల మంది మేలు పొందారు. ఎంతోమందికి పరిచర్య చేసింది. కుష్టి వ్యాధి కలిగిన వారి మధ్యన వారితో కలిసి ఉండి అయినా సరే వాళ్ళతో కలిసి ఉన్న ఆమెకు కుష్టి వ్యాధి ఏమో రాదు. ఆమె కుష్టి వ్యాధి ఏమి అంటనివ్వలా దేవుడు. అది దేవుణ్ణి కలిగి ఉండటం అంటే ఆ విధముగా చూడండి. ఎందుకంటే దేవుని జ్ఞానంతో నింపబడుట వలన మనుషులు సత్యాన్ని గ్రహిస్తారు, వాస్తవాన్ని గ్రహిస్తారు, సత్యమును గ్రహిస్తారు, సత్యములోనికి వస్తారు, వెలుగులోనికి వస్తారు, చీకటిలో నుండి వెలుగులోనికి రావటానికి అవకాశం. ప్రార్థన చేసుకుందాం. నిజమే నాయన, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకో. మమ్మల్ని విడిచిపెట్టవద్దు, త్రోసివేయవద్దు, దాటిపోవద్దు, మర్చిపోవద్దు, విడిచిపెట్టవద్దు. నీ ఆశ్చర్య కార్యాలు మా పట్ల మీరు జరిగించండి దేవా. మమ్మల్ని విడిచిపెట్టవద్దని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాను. నిజమే, నీ మహత్యమైన జ్ఞానంతో నింపబడిన మనుషులు ఎంత అయినా సమాజానికి ఉపయోగపడ్డారు, దేశానికి ఉపయోగపడ్డారు, వ్యక్తులకు ఉపయోగపడ్డారు. నాయనా దేవా, అనేక విధాలుగా నీ యొక్క జ్ఞానంతో, నీ మహత్య జ్ఞానంతో నింపబడిన వ్యక్తులు నాయన, ఇదిగో దానియేలు కానీ, షడ్రకు, మేషకు, అబేద్నెగో, నాయన యేసేపు, నాయన ఎంతోమంది నాయన నీ మహత్య జ్ఞానంతో నింపబడినప్పుడు నీ మర్మాలను అయ్యా బయలుపరిచారు కదా అయ్యా. మీకు వందనాలు. ఎందుకంటే మనుషులు నీ జ్ఞానంతో నింపబడినప్పుడు మాత్రమే వాళ్ళు సత్యాన్ని గ్రహిస్తారయ్యా. జ్ఞాపకం చేసుకోండి ఈ మాటలు ప్రభా. నామా హృదయాలలో 30 60 పనింపచేసి నీ దీవెనతో పంపించండి అయ్యా. యోగ నలుపుడు నన్ను క్షమించమని